గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విరజిల్లాలని ఈ మహాలక్ష్మి కోరుకుంటుంది. ఈ వ్లాగ్ నేను ఉగాది రోజు ఉదయం షూట్ చేశాను. ఉగాది రోజు అనే కాదు, నేను ఏ రోజైనా సరే ఫస్ట్ చేసే పని వాకిలి ఊడ్చుకొని మాపేసి ముగ్గు పెట్టుకోవడం. అది ఉగాది రోజు కొత్త సంవత్సరం నా ఫేవరెట్ హ్యాబిట్తో స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముగ్గులనే కాదండి, నాకు చిన్నప్పటి నుంచి మెహందీ పెట్టుకోవడం కానీ, ఎంబ్రాయిడరీ, లేకపోతే బ్యూటీషియన్ కోర్సు, ఇలా క్రియేటివ్ ఫీల్డ్లో ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత అవన్నీ వదిలేశాను. పిల్లల్ని చూసుకోవడానికి, షాప్ చూసుకోవడానికి, ఫ్యామిలీతోనే టైం సరిపోతుంది. మీకు కూడా ఇలాగే అయి ఉంటుంది. ఇక్కడ నేను పెట్టే ముగ్గు 11 చుక్కలండి. సరి చుక్క ఒకటి వచ్చే వరకు ముగ్గు చాలా బాగా వచ్చింది. ఈ ముగ్గు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గేసి అంతా చేశాను. కానీ ఆ గడప మీద ముగ్గేసేది కూడా రికార్డ్ చేశాను అనుకున్నాను, కానీ నేను రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను. సో పసుపు కుంకుమ పెట్టడం మాత్రమే చూపించాను. నేను నా వీడియోలో నిజమైన కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయాలనుకుంటున్నాను నా ఛానల్లో. నేను ఆ రోజు ఉగాది రోజు కూడా నేను 7కి లేచానండి. మామూలుగా అందరూ నేను బ్రహ్మ ముహూర్తాన్ని 3:30కి లేచాను, ఆ పనులు ఈ పనులు చేసుకొని పూజ చేస్తాను అని చూపిస్తారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానండి. మనలాగా బిజినెస్ కానీ లేకపోతే జాబులు కానీ చేసే ఆడవాళ్ళకి ఇలాంటివి చాలా కష్టమవుతున్నాయి. ఇలా వీళ్ళు అబద్ధాల కంటెంట్ చూపించి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బాగా. అమ్మో ఇన్నింటికే లెగాలేమో, ఇన్నింటికే పూజ చేయాలేమో, లేకపోతే మనకు పూజా ఫలితం దక్కదేమో అన్నట్టు చెప్తున్నారు. కానీ అలా ఏముండదండి. మన పనులన్నీ చేసుకొని మనకు కుదిరినప్పుడు మనం దీపం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ పనులన్నీ చేయాల్సింది ఆడవాళ్ళే. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఈ పని చేయాలి, ఈ పని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, మళ్ళీ మధ్యలో పూజ చేయాలి, ఇలా అందరూ స్ట్రెస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అంత స్ట్రెస్ తీసుకోకండి. నేను ఉమెన్స్ అందరికీ అదే చెప్పాలనుకుంటున్నాను. వీటన్నిటి వల్ల ఉమెన్కి బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మనం చేసే పనిలో ఎవరు సాయం రారు, కానీ అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది ఈ టైంకి చేయాలి అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఈ టైంకి పూజ చేస్తే నా పనులన్నీ పూర్తయ్యి నేను పూజ చేసుకునేసరికి 11:30 అయింది. నార్మల్గా అందరూ ఏమంటారు, 11:30కి పూజ చేయొచ్చా, అదా ఇదా అని మాట్లాడతారు. కానీ మీ మనసులో భక్తి ఉండాలండి. చెయ్యాలి అని అనుకొని ఇన్ని పనులు పూర్తి చేసుకొని మనం పూజ చేసాం. నేను కూడా 7:30కి ఎందుకు లేచానంటే, ముందు రోజు నేను షాప్ క్లోజ్ చేసేసరికి 10:30 అయ్యింది. అండ్ ఇంటికి వెళ్ళి వంట చేసి పిల్లలకి తినిపించి, నేను తిని, హస్బెండ్ తిని, మొత్తం అవన్నీ సర్దుకొని అవన్నీ చేసుకునేసరికి లేట్ అయింది. పడుకునేసరికి 12:30 అయింది. అందుకని మార్నింగ్ లేవడం లేట్ అయింది. ఉమెన్కి స్ట్రెస్తో పాటు గిల్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ. నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నానా, ఇదంతా ఓకేనా, నేను నా పిల్లల్ని బాగానే చూసుకుంటున్నానా, లేదు ఈ పనులన్నీ నేను చేసింది కరెక్టేనా అని ఎక్కువ స్ట్రెస్, గిల్ట్. ఎందుకండి, అవసరం లేదు అదంతా. మనం చేసేదేదో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది పర్ఫెక్టో కాదో తర్వాత చూసుకోవడం. ముందు చెయ్యాలి. చేస్తున్నాం కదా. నాకు పెళ్ళై పిల్లలు పుడితే కానీ అర్థం కాలేదు. మా అమ్మ, నేను, నాకు 2 చెల్లెళ్ళు, మా డాడీ, మా అందరినీ ఒక్కతే ఎలా ఇన్ని పనులు చేసి అన్ని టైంకి అరేంజ్ చేసి మమ్మల్ని స్కూల్కి పంపించి, మా డాడీ డ్యూటీకి పంపించి, లేకపోతే షాపుకి పంపించి, అసలు ఒక్కతే ఎలా చేసుకుందో నాకు తెలియదు. మా అమ్మ ఏదన్నా పని చెప్తే చేసుకో, లేకపోతే తర్వాత చేస్తా, ఆగు అనేదాన్ని. మా అమ్మ ఎప్పుడు ఎంతసేపు ఆగు అంటావేంటి, చెప్పిన పని త్వరగా చేయలేవా అని అనేది. నేను అప్పుడు మా అమ్మని, అబ్బాయి ఎందుకు ఇలా అన్ని పనులు నాకే చెప్తుందా అని అనిపించేది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడే నేర్చుకోవడం వల్లే మనం ఇప్పుడు మన సంసారాన్ని చక్కదిద్దుకోగలం అని. ఇంకా మా అమ్మ మా అందరికీ కావాల్సినవి చేసి అన్నీ ఇంట్లో చక్కబెట్టుకొని మళ్ళీ షాప్ ఓపెన్ చేసి షాప్లో మిషన్ కుట్టేదండి.
అంత పని ఎలా చేసిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. మా కింద వాళ్ళు పైన వాళ్ళు కూడా అబ్బా ఎంత బాగా ముగ్గులేస్తున్నావు అని అంటారు నేను ముగ్గులేస్తుంటే. ఇక్కడ గడప ముగ్గు వీడియో తీద్దామని పెట్టాను కానీ పసుపు రాసిన తర్వాత ఆ వీడియో రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయానండి. ముగ్గు అంతా అయిపోయాక కానీ చూసుకోలేదు. సర్లే అని చెప్పి పసుపు కుంకుమ పెట్టడం మాత్రం వీడియోలో చూపించాను. గడప ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది. నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఇదేనండి. లేచి బయట వాకిలి ఊడ్చి మాపేసి ముగ్గు పెట్టడం. నాకు వాకిలి ఊడ్చి మాపేయడానికి 15 నిమిషాలు, ముగ్గేయడానికి 15 నిమిషాలు, టోటల్గా 30 నిమిషాలు పట్టింది. అరగంట ఆ పని చేసిన తర్వాత నేను బ్రష్ చేసుకొని మంచి కాఫీ కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ తాగి కాఫీ తాగాను. ఈ కాఫీ తాగడం పూర్తయిన తర్వాత ఇల్లంతా సర్దుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద కుర్చీల్లో ఉన్న డస్ట్ అంతా కింద పడేసి ఇంకా చీపురు పట్టుకున్నాను అన్నమాట. ఫస్ట్ ఇల్లంతా చీపురుతో బాగా క్లీన్ చేసుకొని తర్వాత మాప్ వేసాను. నాకు ఈ పని చేయడానికి అప్రాక్సిమేట్గా 40 to 45 మినిట్స్ పట్టింది. మాది డబల్ బెడ్రూమ్, హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్, 2 బాత్రూమ్లు ఉంటాయి. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు 40 to 45 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. మా పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళు ఇంకా లేవలేదు. వాళ్ళు లేచి ఉంటే నా పని ఇంకా లేట్ అవుతుంది. మా పెద్ద పాప లేచి ఆల్రెడీ ఏదో సర్దేస్తుంది బెడ్రూమ్లో.
ఇక్కడ మాప్ వేయడానికి నేను ఒక లిక్విడ్ వేస్తున్నాను కదా, అది నేను ఇంట్లోనే తయారు చేశానండి. దాని పేరు బయో ఎంజైమ్ అంటారు. 3 వంతులు నిమ్మ తొక్కలు, 1 వంతు బెల్లం, 10 వంతులు నీళ్ళు కలిపి ఒక ప్లాస్టిక్ డబ్బాలో 90 రోజులు స్టోర్ చేసి రోజు మూత తీసి కలుపుతూ ఉంటే బయో ఎంజైమ్ రెడీ అవుతుందండి. దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమి ఉండదు. అది ఒక 25 ml ఒక 4 లీటర్ వాటర్లో వేసి నేను ఇక్కడ కల్లుప్పు, పసుపు, చిన్న పచ్చకర్పూరం వేస్తున్నాను, మంచి వాసన వస్తుందని. ఇవన్నీ వేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందని ఏదో వీడియోలో చూశాను. సరే పోతుందో లేదో కానీ మంచి వాసన అయితే వస్తుంది కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను అన్నమాట. ఆ బయో ఎంజైమ్ ఎలా చేయాలో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేసి పెడతాను. నేను ఒక అప్రాక్సిమేట్గా ఒక 6 months నుంచి ఈ బయో ఎంజైమ్ వాడుతున్నాను ఇల్లు క్లీన్ చేయడానికి. నాకైతే బాగానే అనిపించింది. కెమికల్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలని ఒక స్టెప్ తీసుకున్నాను. అందులో మొదటి స్టెప్ ఇది. అంటే మిగతావేవి రిప్లేస్ చేయలేదండి, ఇది మాత్రం రిప్లేస్ చేశాను. నాకు బాగా అనిపించింది. ఇంకా మిగతావి కూడా చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఈ బయో ఎంజైమ్ మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికే కాదండి, బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోమడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో ఏమీ కెమికల్స్ ఉండవు కాబట్టి మన పర్యావరణానికి కూడా చాలా మంచిది, ఎకో ఫ్రెండ్లీ, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మనకేం ఖర్చు అవ్వదు ఇది తయారు చేయడానికి. అలాగే వాటర్లో ఉండే మన డ్రైనేజ్ వాటర్ అంతా కలుస్తుంది కదా, అక్కడ ఉండే చేపలు చచ్చిపోతాయి మనం కెమికల్స్ వాడడం వల్ల. దాన్ని కూడా మనం తగ్గించవచ్చు ఈ బయో ఎంజైమ్ వాడడం వల్ల. మీరు కూడా కెమికల్స్కి బదులు ఈ బయో ఎంజైమ్ తయారు చేసుకొని కెమికల్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయండి. మీకు ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేసి పెడతాను దాని మీద కూడా. మా కిచెన్ చాలా చిన్నదండి, సింక్ చాలా చిన్నది, 4 గిన్నెలు వేస్తే నిండిపోతుంది. దాంట్లో కడగడం చాలా కష్టంగా ఉంది. చూసారుగా మా కిచెన్ బిఫోర్ ఎలా ఉందో, క్లీనింగ్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. అదిగోండి స్టార్ట్ చేశాను గిన్నెలు కడగడం. అండ్ నాకు గిన్నెలు కడగడం అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఏ పనైనా నచ్చదంటే అది ఇదేనండి, కానీ తప్పదు కాబట్టి చేసుకుంటున్నాము. నాకు గిన్నెలు కడగడానికి ఒక 40-45 minutes దాకా పడుతుంది ఖచ్చితంగా. అంట్లు కడగడం అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కడుగుతున్నాను. గ్యాస్ స్టవ్ కడిగిన తర్వాత గ్యాస్ బిల్ల మొత్తం కడిగేసి ఇంకా ఫ్రెష్ అవ్వాలన్నమాట.
నా పని అంతా అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయంటారు కానీ మా ఊర్లో ఎవరు ఉప్పు కారం ఈ 2 రుచులు వేసుకోరండి. ఎందుకో నాకు తెలియదు. అందుకే నేను కూడా అలాగే చేస్తున్నాను. ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని బెల్లం పౌడర్ లాగా చేసుకొని 3 బనానాలు మ్యాష్ చేసుకున్నాను. అందులో బెల్లం పొడి ఇంకా చింతపండు పులుసు వేసి బాగా కలిపేసి దాంట్లోనే తుంచుకొని కడుక్కున్న వేప పువ్వు వేసాను. లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసాను. అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఈ పని అంతా చేసుకున్న తర్వాత నేను నా చిట్టతల్లులు ఇద్దరు కలిసి దేవుడి దగ్గర పూజ చేసుకున్నామండి. చాలా బాగా చేసుకున్నాం పూజ. ఆ రోజు పూజ చేసుకొని మా పని అంతా ఫినిష్ చేసుకొని ఇంకా షాప్కి వెళ్ళిపోయాము. ఆ రోజు వంట లేదండి, మా అమ్మ భోజనం చెప్పింది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. చాలా పని తగ్గింది. ఇంకా ఈ పనులు పూజ అంతా ఫినిష్ అయ్యేసరికి నాకు 11:30 అయిందండి. తర్వాత మా పిల్లలతో కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా షాప్కి వెళ్ళిపోయామండి. నేను మా పిల్లలిద్దరు. ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళిపోయి షాప్ ఓపెన్ చేశారు. ఇంకా మేము వెళ్ళామన్నమాట. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసాము. ఇక్కడికి ఉగాది పచ్చడి చేయడం అయిపోయిందండి. నైవేద్యం కోసం దేవుడికి చిన్న కప్పులో తీసి అది దేవుడి దగ్గర కోసం తీసుకొని వెళ్ళాను నైవేద్యం కోసం. ఇక్కడ నేను ముందు రోజే పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాను. దేవుడి పట్టాలు ప్లేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. దేవుడి సామాన్లు అన్నీ కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా బొట్లు పెడుతున్నాను అనమాట. ఇప్పుడు బొట్లు పెట్టి పువ్వు పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. అండ్ ముందు రోజే నేను ఉగాది రోజుకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నాను బయటికి వెళ్ళి. వేప పువ్వు, బంతి పువ్వులు, దేవుడికి పువ్వులు, అరటిపళ్ళు ఇవన్నీ నేను షాప్లోంచే కొంత పర్మిషన్ అడిగి మా ఆయన్ని నేను బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళి. అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, కానీ చేసేది మనం కాబట్టి మనకు తగ్గట్టు సింపుల్గా మన స్టైల్లో చేసేసుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ 3:30కి లేచి పనులు చేసుకునే వాళ్ళు కాదు, లేట్గా లేచి కూడా చేసుకుంటారు. ఎందుకంటే మన టైమింగ్స్ అలా ఉన్నాయి. మనం 10:30కి ఇంటికి వచ్చి అప్పుడు వంట చేసుకొని అప్పుడు తిని పడుకొని నైట్ పొద్దున్న పనులు పొద్దున్న చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ 3:30కి లేస్తాను, బ్రహ్మముహూర్తంలో లేస్తాను, అన్ని పనులు చేస్తాను, ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేను కూడా ముందు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అమ్మో చెయ్యాలి అని అనుకొని ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇదంతా అనవసరం. నువ్వేం తప్పు చేయట్లేదు అన్నప్పుడు నీకెందుకు ఇవన్నీ స్ట్రెస్ తీసుకోవడం? నువ్వేం తప్పు చేయట్లేదు, నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటున్నావు, లేట్ అయినా ఏమవుతుంది, చేసుకుంటున్నాం కదా అనే ఒక థాట్లో ఉండిపోయాను. అంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారేమో, తీసుకోవద్దు, నార్మల్గా ఉండండి. అది కరెక్టే. అంటే అర్లీగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు నార్మల్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కావచ్చు. నేను ఇంట్లో ఉండే వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదండి, ఎందుకంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసు నాకు. నేను ఇంట్లో చేసుకొని బయట కూడా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పడమే నా ఉద్దేశం, ఇంకేం కాదండి. ఇక్కడ నా ఇద్దరు చిట్టి తల్లులు లంగా జాకెట్ వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో. వాళ్ళు చిన్ని చేతులతో దీపం పెట్టి పూజ చేస్తుంటే నాకు భలే అనిపించిందండి. వాళ్ళ డ్రెస్సులు మా పెద్ద ఆడపడుచు కుట్టించి ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నేను వేసుకున్న డ్రెస్సు ప్యూర్ మల్చందేరి అండి, మన షాప్లోదే. మీ ఎవరికైనా కావాలంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, DM చేయండి. మీకు నచ్చితే నేను పార్సల్ కూడా పంపిస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, DM చేయండి. సరిగ్గా కూర్చోండి.
చిన్న గంట కొట్టు. గంట గంట నేను కొడతా, పట్టుకో అయితే. నేను కొడతా. దండం పెట్టుకో, దండం పెట్టుకోమ్మా.